నమస్తే. నేను డాక్టర్ కపిల, స్నేహ హోమియోపతి సీనియర్ కన్సల్టెంట్. ఈ ఎపిసోడ్‌లో మనము ఎముకలు పటుత్వాన్ని పెంచడం తెలుసుకుందాము. సాధారణంగా మనకి ఇంటికి పునాదులు ఎంత ముఖ్యమో, మన శరీరానికి ఎముకలు ఒక పునాది లాంటివి. సో, మనకి ఎముకలు పటుత్వం పెంచడానికి ఖచ్చితంగా అన్ని స్టేజ్ ఆఫ్ లైఫ్‌లో చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకి కాల్షియం, ఫాస్ఫరస్, విటమిన్ డి3 అనేది చాలా ఇంపార్టెంట్. ఎముకలకి కాల్షియం, విటమిన్ డి3, విటమిన్ కే, ఫాస్ఫరస్ ఇవి ఖచ్చితంగా సమపాలంగా ఉన్నట్లయితే మనకి మన ఎనర్జీ అనేది నిటూరుగా ఉంటుంది. రోజువారీ మనము పాలు ఖచ్చితంగా తీసుకోవాలి. ఒక గ్లాసెడు పాలు తీసుకోవాలి. మరియు వారానికి 2 సార్ల చేపల్లో సాల్మన్, ట్యూనా ఫిష్ తీసుకున్నట్లయితే మనకి వైటమిన్ ఈ, వైటమిన్ డి సమపాలంగా అందుతుంది. బాదాం, పిస్తా, కాజు అలాంటివి రోజు పిల్లలకి, పెద్దవాళ్ళకి అందరూ ఒక గుప్పెడు తీసుకోవాలి. మరియు రోజు కోడిగుడ్డు బాయిల్ చేసుకొని తీసుకున్నట్లయితే వైటమిన్ డి సమపాలంగా అందుతుంది. కాయగూరల్లో బ్రోకలీ, ఫాస్ఫరస్, కాల్షియం ఎక్కువ ఉంటుంది. ఇంకా నువ్వులు అలాంటి, బాదాం అలాంటి ఎక్కువ మోతాదులో తీసుకుంటూ ఉండాలి. లీఫీ వెజిటేబుల్స్లో పాలకూర, మేతికూర, తోటకూర కాల్షియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం ఎక్కువ కన్జ్యూమ్ చేయాలి. దాంతోపాటు మనము ఖచ్చితంగా వ్యాయామం చేస్తూ ఉండాలి. మనకి మూమెంట్స్, జాయింట్స్ వేళ్ళల్లో, కాళ్ళల్లో కదుపుతూ ఉండాలి. కదుపుతూ ఉన్నట్లయితే పటుత్వము, బోన్ డెన్సిటీ అనేది పెరుగుతుంది. మనం అది వాకింగే కావచ్చు, జాగింగే అవ్వచ్చు, రెగ్యులర్ ఎక్సర్సైజే అవ్వచ్చు, లేదా డ్యాన్స్ ఇష్టం ఉన్న వాళ్ళు డ్యాన్స్ చేయొచ్చు. వెయిట్ లిఫ్టింగ్ ఇష్టం ఉన్న వాళ్ళు వెయిట్ లిఫ్టింగ్ చేసుకున్నట్లయితే బోన్ డెన్సిటీ అనేది పెరుగుతుంది. సన్ రైజ్లో మన శరీరాన్ని ఎక్స్పోజ్ చేయాలి. అంటే మీకు అనుకూలమైన సమయము కొద్ది నిమిషాలు కానీ, 20 నిమిషాలు కానీ ఖచ్చితంగా మన దినచర్యలో పెట్టుకున్నట్లయితే విటమిన్ డి3 న్యాచురల్గా మన శరీరానికి అంది ఎముకలకి ఇంకుతుంది. మరియు కాల్షియం, మనము ఆహారంలో సాల్ట్ అనేది మన శరీరానికి ఒక శత్రువు లాంటిది. సాల్ట్ ఎక్కువగా తీసుకున్నట్లయితే సాల్ట్ వెళ్తూ కాల్షియంని కూడా తీసుకెళ్తుంది. కాబట్టి మనకి ఆస్టియోపొరోసిస్ అనేది ఏ ఏజ్లో అయినా రావచ్చు. కాబట్టి సాల్ట్ ఇంటేక్ తక్కువ చేయాలి. రెండవది షుగర్ ప్రోడక్ట్స్ ఇష్టం ఉన్న వాళ్ళు షుగర్ని అవాయిడ్ చేయాలి. షుగర్, సాస్, జామ్ అలాంటి కార్బోహైడ్రేట్ అంటే స్వీట్ కంటెంట్ ఎక్కువ ఉన్నాయి, అవాయిడ్ చేయాలి. ఎందుకు అనగా షుగర్ కూడా కాల్షియంని అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి సెల్స్లో నుండి మనకి బోనికి సరిపడా అందకపోవడం జరుగుతుంది. కాబట్టి ఆస్టియోపొరోసిస్ కండిషన్ తొందరగా ఏర్పడుతుంది. మరియు స్ట్రెస్, ఈ దైనందిక జీవితంలో స్ట్రెస్ అనేది పెద్దవారిలో, చిన్నవారిలో సమానంగా వస్తుంది. స్ట్రెస్ పెరుగుతున్నట్లయితే కార్టిసాల్ హార్మోన్ పెరుగుతుంది. కాబట్టి మనకి కాల్షియం సరిగా అందకపోవచ్చు మన శరీరానికి. అంటే మన ఎముకలకి కాల్షియం అందకుండా కార్టిసాల్ హార్మోన్ చేస్తుంది. సో మనము స్ట్రెస్ని పూర్తిగా అవాయిడ్ చేయాలి. దాంతోపాటు పోస్చర్ అలైన్మెంట్ అనేది పోస్చర్ అలైన్మెంట్ ఖచ్చితంగా పాటించాల్సింది. వర్క్ చేస్తున్నప్పుడు కానీ, స్టూడెంట్ కూర్చున్నప్పుడు కానీ, లేదా మనము రోజువారీ కూర్చున్నట్లయితే నిట్టూరుగా కూర్చోవడము చేయాలి. బెండ్ చేసి కూర్చున్నట్లయితే కండరాలు, మన ఎముకలు ప్రెస్ చేసిన నరాలకు కూడా ఇబ్బంది పడుతుంది. అంటే మనము షియాటికాతో ఇబ్బంది పడవచ్చు, సర్వైకల్ స్పాండిలోసిస్తో ఇబ్బంది పడవచ్చు. అలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే పోస్చర్ కూడా చాలా ఇంపార్టెంట్. పోస్చర్ మనం మెయింటైన్ చేయాలి. దాంతోపాటు కాల్షియం, ఫాస్ఫరస్ రిచ్ ఉన్న ప్రోడక్ట్, ఎస్పెషల్లీ నువ్వులు తెల్లవైన నల్ల నువ్వులు ఎక్కువగా తీసుకున్నట్లయితే ఇది మన హోమ్ రెమెడీ. నువ్వులు రోజువారీ 2 చెంచాలు ఏ సమయంలో అయినా
డ్రైగా తీసుకున్నట్లయితే మనకి ఫాస్ఫరస్, కాల్షియం, విటమిన్ డి3 అన్నీ సమపాలంగా అందుతాయి. సో అది రోజుగా దినచర్యలో పెట్టుకోవాల్సిందే మనము. ఫాస్ఫరస్కి బాదాము, ఫాస్ఫరస్ ఎక్కువ మోతాదులో కావాలి అంటే బాదం, చేపలు, నువ్వులు, టోఫీ ఎక్కువగా తీసుకున్నట్లయితే ఫాస్ఫరస్ అందుతుంది. ఫాస్ఫరస్ ఎందుకు అంటే ఫాస్ఫరస్ మనకి ఈ బాడీలో నుంచి, రక్తంలో నుంచి కాల్షియంని తీసుకోవడంలో సహాయపడుతుంది. చాలా ముఖ్యమైనది విటమిన్ కే. చాలా అతి ముఖ్యమైనది మనకి వైటమిన్ కే. వైటమిన్ కే పాలకూరలో, పొనగంటి కూరలో, మేతి కూరలో ఎక్కువగా ఉంటుంది. సో మనము నువ్వుల్లో ఎక్కువగా ఉంటుంది కాబట్టి వైటమిన్ కే తీసుకున్నట్లయితే రక్తంలో మనకి కాల్షియము ఎంత అబ్జర్వ్ చేయాలి అనేది స్టెబిలిటీగా మెయింటైన్ చేస్తుంది. సో వైటమిన్ కే కూడా చాలా ఇంపార్టెంట్ మన ఎముకల స్ట్రెంగ్త్ని పెంచడానికి. ఇంకా చిట్కాలో చూసుకున్నట్లయితే తమలపాకు రసం చాలా బాగా పనిచేస్తుంది. తమలపాకు రసము మనకి కాల్షియం అబ్జర్ప్షన్, ఫాస్ఫరస్, వైటమిన్ కే మనం తీసుకున్న ఆహారంలో అబ్జర్ప్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. కొంతమందికి మాల్ అబ్జర్ప్షన్ ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది. సో తమలపాకు రసం మన బాడీలో అబ్జర్ప్షన్ని ఎన్హాన్స్ చేస్తుంది. తమలపాకు రసంలో కొద్దిగా వాము పొడి వేసుకొని తీసుకున్నట్లయితే అబ్జార్ప్షన్ అంటే డైజెషన్ అనేది ఎన్హాన్స్ చేస్తుంటుంది. కాబట్టి మనకి కాల్షియం, వైటమిన్ కే, ఫాస్ఫరస్, విటమిన్ డి3 సమపాలంగా ఎముకలకి అందుతుంది. సో ఎముకలు పటుత్వం పెంచుతుంది. సో ఈ ప్రాబ్లం ఈజీగా విరగకుండా, ఫ్రాక్చర్స్ అవ్వకుండా, నర్వ్స్ కంప్రెషన్ అవ్వకుండా మనకి సహాయపడుతుంది. ధన్యవాదాలు.